గోరక్ష చట్టాలు అమలు చేయాలని కోరుతూ దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మన్నన్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ విఠల్ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నీలా శ్యాములు మాట్లాడుతూ సకల దేవతా స్వరూపం గోమాత వేదాకాలం నుంచి గోవును ఆరాధ్య దైవంగా పూజిస్తున్నామని, దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో మొదలుకొని పర్యావరణ పరిరక్షణ వ్యవసాయంతో పాటు మానవాళి ఆరోగ్య రక్షణకు గోమాత ఆధారమని అన్నారు. గోవులను విచ్చలవిడిగా వధించి మాంసాహారంగా ఉపయోగించుకుంటున్నారని, వెంటనే గో రవాణా గోవధను వెంటనే అరికట్టాలని కోరారు. గోమాత విశిష్టతను, గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తల్లి తర్వాత తల్లి లాంటిదని గోమాత అని, అలాంటి గోమాతను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్నందున గో రవాణాను, గోవధను కట్టడి చేయాలని మెమోరాండం అందించడం జరిగిందన్నారు. గో సంరక్షణ చట్టాలు అమలు చేయాలని, చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న గోవధశాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ అఖండ ప్రముఖ విశ్వనాథ సతీష్, విహెచ్పి జాయింట్ సెక్రటరీ మల్లేష్, సేవా ప్రముఖ్ పి శ్రీనివాస్, పుట్టి మహేందర్, శంకర్, నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గోమాత ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిన్నశంకరపేట మండల ఎంఆర్ఓ గారికి గోమాత గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. గోమాత విశిష్టతను మరియు గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ సమాజానికి ఎంతో మేలు చేసే గోమాత మరియు వ్యవసాయానికి వెన్నుముక, రైతుకు వెన్నుముక లేక పనిచేసే గోమాతను అంతరించిపోతున్న తరుణంలో మనం అందరం గోమాత కోసము ఎన్ని విధాలైన కష్టపడి గోమాతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గోవు అంటే ఒక అమ్మ, ఆ అమ్మ తర్వాత గోమాతను మనం అమ్మగా భావించే ఈ రోజుల్లో గోమాత అంతరించిపోతుంటే మనము దాన్ని చూస్తూ ఊరుకుండలేక మనము మన శాయశక్తిలో మనం అందరం కృషి చేసి మన వంతు మనము ప్రతి ఒక్కరం మన కర్తవ్యాన్ని నిర్వహించి గోమాతను ఎక్కడికక్కడ గోవధను ఆపాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. చిన్నశంకరంపేట మండల విహెచ్పి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఈ గో రవాణా, గోవధన ఆపాలని, ఎందుకంటే నెక్స్ట్ బక్రీద్ రాబోతూ ఉన్నది. లాస్ట్ సంవత్సరం కూడా అనేక సమస్యలు అనేది ఏర్పడ్డాయి. కావున ఈసారి ముందుగానే ఎంఆర్ఓ గారికి, పోలీస్ అధికారులకు ముఖ్యంగా ఎవరైతే ఈ గో రవాణా ఎవరైతే చేస్తున్నారో, వధ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాటి మొత్తం కట్టడి చేయాలని ఈరోజు విహెచ్పి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. గోమాత అంటే కోటి దేవతలు దేవీ దేవతలు కలిస్తే ఎట్లుంటుందో ఒక గోమాతను మొక్కితే అంత పుణ్యం వస్తుంది. అట్లాంటి గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై, ప్రతి ఒక్క హిందువుపై ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వ అధికారులకు కూడా ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మీరు గౌరవించి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. చట్టానికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్తలే. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ గో రక్షణ కోసం ఏదైతే చట్టం చేసిరో ఆ చట్టం ఇప్పటికి తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ అని ఉంది. ఆ చట్టం ద్వారా గోవులను కాపాడమని చెప్తున్నాం తప్ప చట్టానికి విరుద్ధంగా మీకు పొమ్మని చెప్తలేము. మీరు బాజాప్తా గో రవాణాను అడ్డుకోవాలి, మీరు గోవధను కూడా అడ్డుకోవాలి. లేని పక్షంలో మీరు వాళ్ళ కనుక సహకరిస్తే మీ పై అధికారుల దగ్గర పోతాం, రోడ్ల మీద ధర్నాలకు దిగుతాం, రాస్తారోకలకు దిగుతాం. బాజాప్తా చెప్తా ఉన్నాం, శంకరంపేట మండలంలో ఎక్కడైనా కూడా ఒక్క గోవును కూడా వధిస్తే బిడ్డ ఖబర్దార్, మేము ఎంతవరకైనా తెగిస్తాం. ఈసారి మాత్రం ఊకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ మాకు అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వ దగ్గర విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.